ఖాళీగా ఉన్నప్పుడేమో ఖాళీగా ఉంటామండి, ఖాళీగా లేనప్పుడు ఖాళీగా ఉన్నాం. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. ఈరోజైతే మొట్టమొదటిసారిగా మనోడిని ముఠాకి పెట్టబోతున్నా, ఝాన్సీ వాళ్ళ ముఠాకి. 2 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ముఠాకి పెట్టి. ఈ ఒక్కరోజే ఎక్కించుకెళ్ళబోతున్నా, ఎందుకంటే గుంటూరు వెళ్తున్నాం నేను మా తమ్ముడు. మా ఓడిది బోర్కి వచ్చి దాదాపు 2 నెలలు అవుతుంది, ఆపేసేసాడు. మన సురేంద్ర వాళ్ళ బండి ఉంది కదా, ఆ బండితో అయితే ముఠాన్ని తాగుతున్నాడు అనమాట. ఇప్పుడు మా తమ్ముడు బండి అయితే పొన్నూరు తీసుకెళ్ళి అక్కడ ఇంజిన్ ఓపెన్ చేయించి ఇంజిన్ తీసుకుని మన ఆటో వేసుకుని గుంటూరు వెళ్ళి అక్కడ బౌండరీ వర్క్ అవన్నీ ఉంటాయిలేండి ఇంజిన్కి సంబంధించి, చూపిస్తా. అవి అయితే చేయించుకుని మళ్ళీ పొన్నూరు తీసుకొచ్చి ఆ ఇంజిన్ అక్కడ పెట్టేసి ఈ ఆటో వేసుకుని నేను వచ్చి ముఠాన్ని ఎక్కించుకొని రావాలి. కానీ ఝాన్సీ ఎట్రా, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చెప్పాను కదా ఝాన్సీ వాళ్ళ ముఠాకి వెళ్తున్నానని. ఆ ముఠాలో ఝాన్సీ వాడదు. ఎందుకంటే వీళ్ళు మొత్తం 15 మంది అమ్మాయి, 15-16 మంది అనుకుంటాండి. అయితే ఇందులో ఒక 10 మంది ఏమో పచ్చిమిరకాయలు కోసేదానికి, ఒక 6-7 ఏమో మినుము బీకేదానికి. ఒకే ముఠ 2గా స్ప్లిట్ అవ్వాలి. అదే స్ప్లిట్ అంటే అదేలే, ఆ స్ప్లిట్ అవ్వాలి. ఏం జరిగిందంటే ఆ 6-7 ఎక్కించుకెళ్ళే మినుము బీకే వాళ్ళని ఎక్కించుకెళ్ళే దానికేమో నేను పెడుతున్నా, మా ఓడేమో ఈ 10 మంది మిరగాయలు ఎక్కించుకెళ్ళే దానికి పెడుతుంటే ఈమె ఆ 10 మందిలో వద్దు పెట్టక ముఠాకి ఆటో పెడుతుంటే నా బండి ఎక్కదానికి. నీకు నువ్వు రావచ్చుగా మినుకి? నిన్న మేము వెళ్ళాం, వాళ్ళు నిన్న వెళ్ళారు మినుకి, వాళ్ళు అవ్వలేదు, మాది అయిపోయింది. మీరు మినుము కాదు నిన్న వెళ్ళింది? మినుమే ఇద్దరికి వెళ్ళాంగా, చీలు వెళ్ళాంగా. అదండి విషయం. ముఠాకి పెడుతుంటే మా ఝాన్సీ మన బండి ఎక్కట్లేదు అనమాట, వెళ్ళిపో అవసరం లేదే. అది విషయం. నేనైతే యాజలనే ఊరు వెళ్తున్నా అండి. యాజలనే ఊరు వెళ్ళి 6 దింపేసి అటు నుంచి అటు పొన్నూరు వెళ్తా. మా తమ్ముడు కర్లపాలెంలో పచ్చిమిరకాయలను వదిలిపెట్టి వాడు అటు నుంచి అటు పొన్నూరు వస్తాడు. అంటే సురేంద్ర వాళ్ళ బండి ఉంది కదా బాబాయ్ది, ఆ బండి వేసుకుని ముఠాన్ని వదిలిపెట్టి మా ఊడి బండి ఆల్రెడీ కర్లపాలెం ఉంది. మొత్తం 3 బళ్ళు ఇద్దరం ఎంత తోలబోతున్నాం అనమాట. ఈ ముఠాన్ని దింపేసి ఆ ఆటో అక్కడే పెట్టేసి మా ఊడు ఆటో వేసుకుని పొన్నూరు వస్తాడు. అక్కడ ఇంజిన్ ఉప్పు తీసుకుని ఆ ఆటో అక్కడే పెట్టేసి ఆ ఇంజిన్ అయితే ఈ బండ్లు తీసుకుని వెళ్తాం. అది మ్యాటరు. ఇక పొద్దున్నే ఏందమ్మా కుర్తొట్లేక పిల్లలకి ఒంటిపూట బళ్ళు స్టార్ట్ అయినాయండి నిన్నటి నుంచి, 16వ తారీఖు నుంచి. అందుకనే 7:30 నుంచి 8 మధ్యలోనే వెళ్ళిపోవాలి స్కూల్కి. పొద్దున్నే ఎప్పుడు లేవలేని వాళ్ళు 5:30కే లేచేస్తున్నారు నిద్ర, లేచి అప్పుడే స్నానాలు చేసేస్తున్నారు. టైం మ్యాక్సిమం 7 కూడా అవ్వలేదు, స్నానాలు చేసి రెడీ అయిపోయారు అనమాట స్కూల్కి. అది విషయం. ఇకపోతే మన బండి గుంటూరు వెళ్తుంది కాబట్టి మనోడికి కొంచెం మరొకతో స్నానం చేపిస్తాను. చిక్ షాంపూ మనకే అదే ఆడికి అదే. కాస్త తడి కొట్టేసి తుడిచి పొడి కొట్టేసి తుడితే కాస్త నీట్గా ఉంటుందండి. అసలుకే పుట్టీలు కావాలి. గుంటూరులోనే తిరిగేది బండి ఇది, మన దగ్గరకు రాకముందు. కాకపోతే ఇన్సూరెన్స్ అయిపోయింది. 3 రోజులు 4 రోజులు అవుతుంది, 13వ తారీఖుకి. ఎవరు ఆపితే ఇబ్బంది. ఇన్సూరెన్స్ ఏమో 6,000-7,000 ఉందండి. మనం గట్టే పరిస్థితిలో ఉన్నామని చెప్పండి, కానీ కట్టాలి ఖచ్చితంగా. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ కాబట్టి కట్టాల్సిందేను. క్లాత్ తీసుకుని లోపల ముంచి తుడిచేయడమే. బండి కడగకూడదండి ఎక్కువగా. ఏం నీళ్ళు అంటే మనం తాగేదానికి తెచ్చుకుంటాం కదా పంపు కాడ, ఆ నీళ్ళు అనమాట ఇవి. జస్ట్ ఎంత ఒక 2 చెంబులు 3 చెంబులు పోసేసి షాంపూతో ఈ క్లాత్ వేసి తుడుస్తున్నాను అనమాట. మన దగ్గర ఉన్న నీళ్ళతో కానీ ఎక్కడ నీళ్ళతో అయినా పద్దాక బండి కడగకూడదు, తుప్పు వచ్చేస్తుంది అనమాట వాటర్ ఆగి. ఇట్లా తుడిచిన వెంటనే ఒక పొడి క్లాత్ అయితే తీసుకుని ఎప్పటి తుడిచేస్తాను నేనైతే. ఇట్లా చేస్తే ప్రాబ్లం ఏముండదండి, ఎందుకంటే ఆ తడిని కూడా ఎంపని తుడిచేస్తున్నాం కాబట్టి మనకి బండి షైన్ వచ్చింది,
అట్లాగే తడి కూడా ఆకుండా ఉండిద్ది బండిలో ఎక్కడ కూడా. కాకపోతే కాస్త రిస్క్తో కూడిన పనే, కాకపోతే మన పని కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా నీట్గా చేసుకోవాలి. ఆటో వేసుకుని అప్పుడప్పుడు స్టాండ్లోకి వెళ్తాను కానీ డైలీ వెళ్ళను కదా నేను. వెళ్ళిన ప్రతిసారి అడుగుతారు మా ఆటో వాళ్ళు, బాగా కడగతున్నట్టుండవే పద్దాక నున్నగా మెరగలాడుతున్నట్టారు. వారు నాయన నేను తొడతాను రా బాబు జస్ట్ కడగనని చెప్పంటే నమ్మరు వాళ్ళు. ఖాళీగా ఉన్నప్పుడేమో ఖాళీగా ఉంటామండి, ఖాళీగా లేనప్పుడు ఖాళీగా ఉన్నాం. వాస్తవంగా టైం అయిపోయింది, 7:30 అయింది. లేట్ అయితే అవునా? ఎంత రేటు? చాలా లేట్. ఇంకో విషయం ఏంటంటే ఝాన్సీ గుంటూరు వెళ్తున్నాం కండి. ఇది ఎప్పటి నుంచో ప్లాను, కాకపోతే లేట్ అవుతుంది. ఈరోజు అయితే గుంటూరులో రాధక్క అయితే మా ఝాన్సీ ఎండి రైలు తీసుకుంది. ఎటు వెళ్తున్నాం కాబట్టి ఇచ్చి రావాలి. వాస్తవంగా ఎప్పుడో వెళ్ళాల్సింది, లేట్ ఈజ్ లేట్, టూ లేట్. సరే ఝాన్సీ బయలుదేరా. ఏది ఇక్కడే ఉందా నీ బాక్స్? కాల్సి పట్టే ఇది కావట్లేదా? అది నీ బాక్స్ ఇదా? ఇది కాకుండా వెళ్తా మాట్లాడుకుందాం. అంత హడావిడి కంగారు టైం ఇవ్వలేదు. అటుండు డబ్బులు తీసుకోవాలా? డబ్బులు ఆడబెట్టే డబ్బులు నాకేం తెలుసు. అటుండు ఇంకేమన్నా మర్చిపోయానా? సరే వెళ్తా, మెల్లిగా పడతావు. మీరు కూడా రండి. సితార్గడు బాయ్. సిరియాన్సి బాయ్. స్కూల్ రాలేదు, 7:30 అయింది, వ్యాన్ రాలేదు. అన్సీ బాయ్. అన్సీ అలిగిందండి కాస్త వాళ్ళ అమ్మ మీద, కోపం నా మీద కూడా చూపిస్తుంది. సరే బాయ్ అమ్మా. ఝాన్సీ వెళ్తున్నా, వస్తున్నా. ఏం కాదులే, పెరుగు ఎత్తుకొచ్చేస్తాం చూడండి. ఇప్పుడు ఏమో పెరుగు తినకపోతే ఏమైపోయిందో. సరేమ్మా, టైం లేదు. ఫాస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. బాయ్ పుస్తకం అయిపోతా. అదే విషయం. 7:30 అయితే మన ప్రయాణం స్టార్ట్ అయింది. చూద్దాం మధ్యలో ఏమేమి జరగబోతున్నాయో. ఇదిగోండి మనం అయితే ముఠాన్ని దింపేసాం. 1 2 3 4 5 6 7 ముఠాకు వస్తే ఏంటంటే చాలల్లోకి డొంక మ్యాక్సిమం ఆటో ఎంతవరకు అయితే రాగలదో అంతవరకు రానియాలన్నమాట. ఈ డొంకలో వచ్చాం మనం. చూడండి వాతావరణం ఎట్లా పొద్దున్నే. ఇంకా ముందుకి వెళ్తున్నారు, ఆటో కాస్త వెళ్ళిద్ది కానీ పాపం వాళ్ళు నడిచి వెళ్తున్నారు. ఇదిగోండి ఇదైతే యాజల్ మా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, సునీల్ గాడు. మీకు 1 2 3 వీడియోలో కనిపించున్నాడు. వాళ్ళ ఊరు అనమాట ఇది. అంటే ఊర్లోంచి చాలా దూరం రావాలండి ఇట్లా చాలలోకి. చుట్టూరు అంతా మేము ఉన్నాడు మనోడు. అక్కడ చూసారా మినుము పచ్చగా, అది ఇంకా పండలే. అది పండితే అట్లా పండిన మినుము ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మన ముఠ ఈ విధంగా పీకి కొప్పేస్తారనమాట. ఇదిగోండి మినువులు చూసారు కదా. ఈ ఎండాలి టనంగానే టప్ అని వచ్చేసేయాలి. చూడండి రావట్లేదు. మనం ఎంతో ఇష్టంగా తినేటువంటి మినప గారెలు, మినప దోశలు ఇట్లా ఈ విధంగా ఇక్కడ కనపడుతుంది కదా. ఈ మట్టిలో నుంచి అయితే వస్తాయి అన్నమాట. అందరికి తెలిసిందే, చూపిస్తున్నాయినా కానీ ఈ విధంగా మొక్కలు చెయ్యేది. ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఎండిపోయాక అన్ని పరిస్థితి. అలా
పీకి ఇట్లా కుప్పలు వేసే లైన్గా కుప్పలు వేస్తారు ఈ ముఠా వాళ్ళు. తర్వాత దీన్ని మిషన్కి వేసేస్తారు అనమాట. మిషన్కి వేస్తే ఇంకా అది ఈ పొట్టు చెత్త మొత్తం తీసేసి మనకి ఫ్రెష్ మెనూర్ అయితే ఇచ్చిద్ది. అది విషయం. ఎస్పెషలీ మనకు బాగా ఇష్టం దోశ అంటే ఒక ఆశ. అది బ్రో వెళ్దామా, గోయింగ్ టు గుంటూరు. ఇక విషయం ఏంటంటే ఝాన్సీ వీళ్ళని దింపేసేసి అన్నం తినమని అయితే బాక్స్ పెట్టిందండి. నా చూసారు కదా, పెరుగు కూడా పెట్టింది. మా సితార్ గాడు వాటర్ బాటిల్లో నీళ్లు పోసాడు. కడుపులో ఎత్తుపడింది అనుకోండి, ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు మనం. ఏం కూర తిన్నావు ఝాన్సీ? అప్పు వంకాయ కూర, ఎండు చేప ఎక్కువ పెట్టేసింది అన్నం. సరే మనం అయితే అన్నం తినేసి బయలుదేరదాం. ఇక్కడ నుంచి పన్నూరు వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అక్కడ నుంచి ఇంజిన్ తీసుకుని గుంటూరుకి అయితే వెళ్ళాలి. ఇట్లా ఛానల్లోకి వచ్చండి. పనిచేసే వాళ్ళు గట్ల మీద తిన్నా, మాకలాగా ఆటో వాళ్ళు ఆటోల్లో కూర్చొని తిన్నా, అదేందో ఒక రకమైన టేస్ట్ వచ్చింది ఫుడ్. రోజు ఇంటి దగ్గర తినేదే మళ్ళీ. బాగుంది ఝాన్సీ కూర. నడిచి వస్తున్నారు, బైకుల మీద బైకులు, ఆటోల మీద ఆటోలు వస్తున్నారు. ఇదిగోండి వరుసగా వస్తున్నారు పనోళ్ళు. ఇది నాకు ఇది నేర్చుకో. అయిపోయిందండి భోజనం చేయడం, వెళ్ళిపోతున్నా. ఆటోలు వస్తూనే ఉన్నాయి, జనం కూడా నడిచి వస్తూనే ఉన్నారు. మనకు టైం అయింది. ఈ యుద్ధాల కారణంగా అండి గ్యాస్ రావట్లేదు అని చెప్పి అసలు ఆడవాళ్ళందరూ గందరగోళం చేస్తున్నారు. రేట్లు పెరిగిపోయినాయి అంట అని మా ఝాన్సీ కూడా చంపుతుంది పురలేసుకురామని. నేను యాసల నుంచి వెళ్తుంటే ఇక్కడ చూడండి, ఇండియన్ గ్యాస్ దాదాపుగా 20-25 పైనే ఉన్నాయి. ఫుల్ లోడ్ అనమాట ఇవన్నీ. అంటే ఆటో అయినా అక్కడ దింపుని వెళ్ళినట్టున్నాడు. ప్రస్తుతానికి ఈ వంట గ్యాస్కి అయితే ఇబ్బంది లేదండి. మన గవర్నమెంట్ చెప్తుంది కూడా అదే. మనకి ఈ కమర్షియల్ ఉంటాయి చూసారా, హోటల్స్కి వేసాయి బులుగు బండ్లు, ఇటుకంటే పెద్ద బండ్లు, వాటికైతే కొరత ఉందని చెప్పి అంటున్నారు. ఎవరో కంగారు పడొద్దు. ఇది ఇండియన్ గ్యాస్ కదా, హెచ్పిలో కూడా ఉన్నాయి, మనకు భారత్లో కూడా ఉన్నాయి. అన్ని 3 కంపెనీల నుంచి అయితే గ్యాస్లు అయితే వస్తున్నాయి, కంగారు పడొద్దు. అది విషయం. అయితే ఇదిగోండి హార్ట్ సర్జరీకి అయితే రెడీ అయింది బండి. ఇంజిన్ లేదు చూసారా, ఇది ఓన్లీ గేర్ బాక్స్. ఇంజిన్ ఎక్కడ ఉండిద్ది, అంత ఖాళీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇంజిన్ ఉప్పు తీసి మనకి ఇస్తారనమాట, వెళ్ళాలి తీసుకుని. ఇదిగోండి ఈ విధంగా ఇంజిన్ మొత్తం తీసి అయితే ఇట్లా ఓన్లీ ఆ డొప్పలు మాత్రం ఇస్తాడనమాట. మనం వీటిని తీసుకుని గుంటూరు అయితే వెళ్ళాలి. ఆ సామాన్ మొత్తం బొచ్చులు వేసాడు చూడండి, అట్లా మూట కట్టేసి ఇస్తారు మనకైతే. అది విషయం. ఇక చూడండి ఇక్కడ నుంచి డబ్బులు ఎంత ఖర్చు అవుతాయి అనేది. పంపు నాజులు అని 2 వస్తువులు ఉంటాయండి ఇంజిన్లో. అవి చేపించడానికి మా వాడిని ఒక చోట పెట్టి ఇంజిన్ తీసుకుని నేనైతే వేరే చోటకు వచ్చాను అనమాట. ఆ లోపల నుంచి తీసేదైతే క్రాంక్ అంటారు దాన్ని. అది మొత్తం 4,000 రూపాయలు అవుద్ది. అది దరిద్రం ఏంటంటే మా వాడికి తీసిన ప్రతి ఒక్క వస్తువు అయితే పాడైపోయింది అనమాట. మొత్తం కొత్త చేయించాల్సి వచ్చింది. ఇదిగోండి ఇది క్రాంక్ అంటే, ఇది కొత్తది. జస్ట్ ఏం లేదండి, దానికి సగం అక్కడ ఉండి చూసారా సన్న గీతలు పడతాయి. అంటే అది అక్కడ పెట్టే దగ్గర ఏళ్ళు చూపిస్తున్నాడు కదా మనోడు, అక్కడ లైట్గా అరుగుద్ది అనమాట.
ఆ పక్కన అరిగిపోయింది చూడండి ఒక క్రాంకు. అట్లా అరిగి కొంచెం అరిగేది, అసలు మనకు సరిగ్గా కనిపించడం కూడా కనిపించదు. ఆ కొంచెం అరిగిన దానికి ఆ క్రాంక్ వచ్చేసి 4000. హెడ్ అని ఒకటి ఉంటుంది, మా ఓడు దరిద్రం కొంది, అది కూడా పోయింది. అది 5000. అది సామాన్యంగా పోదు. చూడండి, అది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఒకటికి 4 సార్లు తీసి మళ్ళీ ఆ పేపర్తో కొట్టి అట్లా తిప్పి మళ్ళీ మిషన్ మీద పెట్టి ఎక్కించాలి. చాలా ప్రాసెస్ ఉండిద్ది అనమాట. దానికైతే చాలా ఓపికగా చేయాలి దాన్ని. పాపం రంజాన్ మాసం కదండి, ఆ మేస్త్రీలు కూడా భోజనానికి ఏమి వెళ్ళకోకుండా అక్కడే ఉండి చేశారు. అది వేరే వాళ్ళది అరిగిపోయింది కొంచెమే, అక్కడనో ఆ సైడ్ కాస్త గితర పడ్డేదానికి ఇదంతాను ఇవన్నీ అరిగిపోయిన క్రాంకులు. అదండి విషయం. ఇక మనమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే, మా ఊడు వచ్చేయండి అక్కడికి. అంటే పంపు నాదులు అని ఒక పని ఉండిద్దండి, ఇంజిన్లో ఒక పార్ట్ అనమాట. వాటి దగ్గర ఏమో విజయమించే దగ్గర మా వాడు ఉన్నాడు. నేనేమో ఇందాక చూపించాను కదా, ఇంజిన్ దగ్గర ఉన్నాను. ఇంకా వాడికి పని అయిపోయి ఆటో వేసుకుని మన దగ్గరకు వచ్చాను అనమాట. ఇంకా మనమైతే బయలుదేరి రాధక్క దగ్గరకు అయితే వెళ్తున్నా. దగ్గరకు వచ్చేసేసాను. అక్కకి అయితే అవి ఇచ్చేసేసి తొందరగా రిటర్న్ అవ్వాలి, ఎందుకంటే మళ్ళీ ముఠాన్ని ఎక్కించేవాళ్ళు కాబట్టి. సాయంత్రం ఏంటంటే నేను దింపిన వాళ్ళని, ఝాన్సీ వాళ్ళని కూడా నేనే ఎక్కించుకోవాలి. మా వాడు పొన్నూరులోనే ఆగిపోతాడు, ఇంజిన్ ఒప్పు తీసిన షెడ్ దగ్గర అనమాట. అది విషయం. అక్కడ దగ్గరికి అయితే వచ్చేసా, ఈ అపార్ట్మెంటే. ఇదిగోండి, అక్కడే కలిసి వస్తే చెప్పాను కదా, మొత్తం కట్టి పంపిస్తూ ఉంటుంది. ఎందుకు అక్క అంటే, అయ్యో తీసుకెళ్ళమ్మా పిల్లలకే కదండి. ఏమక్కో ఓసారి తిక్కలక్క అన్నదని చెప్పి బాధపడింది అక్క. అంటే సరదాకి నేను అలిగాను అని చెప్పి అంటున్నారు. అదే విషయం. ఇంక ఇవి తీసుకుని అయితే బండిలో పెట్టుకుని వెళ్ళిపోదాం. టైం 2:30 అయింది. 2:30 చూడాలి. ఫాస్ట్గా ముఠాల టయానికి వెళ్తామా లేదా అనేది. ఉండే అయిపోయింది అయితే మొత్తం ఎక్కించి ఇచ్చారు. ముందు కొన్ని సామాన్లు ఉన్నాయి, వెనక సైలెన్సరు, ఆ సీల్ రేక్ ఇవి ఉన్నాయి. ఈ సామాన్లే అయినాయండి. 17,000 రూపాయలు సామాన్ అయినాయి. పంపు నాదులు ఒక 3,000. ఏంటి ఇక్కడ చేసినందుకు ఒక 1,000 రూపాయలు. ఇక్కడే దాదాపుగా 21 నుంచి 22,000 దాకా ఇక్కడ అయిపోయినాయి. మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత సామాన్ ఎక్కించాలి. వాళ్ళకి వెళ్ళి దాదాపుగా 25 నుంచి 26, 27,000 అవుతుందండి బోర్ చేపిస్తే. మనకు అంత అవ్వకుండా ఉంటే బాగుండు చేపించినప్పుడు. అంటే మా వాడు ఫుల్ తిప్పేసాడండి బోర్కి వచ్చినా కానీ ఆయిల్ పోసి, అంటే మనీ దొరక తిప్పేసాడు. అందుకనే ఇంత ఎక్కువ రేట్ అయింది. లేకపోతే 20,000 లోపే మ్యాక్సిమం అయిపోయాయి అనమాట. అది విషయం. నరాలు తెగే ఉత్కంఠ సాగిందండి. ఎందుకంటే వీళ్ళు 4 గంటలకే లేచారంట పని నుంచి. నేను దింపిన వాళ్ళు, నేను వచ్చేవరకు ఇప్పుడు 5:30 అయింది. ఊర్లో నుంచి దాదాపుగా ఒక 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండేది ఈజీగా నడుచుకుంటా మెయిన్ రోడ్కి వచ్చారు. నేనే వాళ్ళని చూసుకోకుండా వెళ్ళిపోతున్నా దింపిన దగ్గరికి. ఇప్పుడు వీళ్ళని ఎక్కించుకుని అది వెనకమాల పచ్చిమిరకాయ కనపడుతుంది చూడండి, ఆ పచ్చిమిరకాయ కాకుండా ఝాన్సీ వాళ్ళని ఎక్కించుకెళ్ళాలి. వాళ్ళు కూడా దాదాపుగా అయిపోయిందంట. అలాంటి విషయం. 15:15 అయిందండి. ఇక్కడ పెట్టా బండి. ఒక ముఠాన్ని ఎక్కించుకుని రెండో ముఠ నుంచి వస్తారు ఝాన్సీ వాళ్ళు. నారాకోడూరులో భోజనం చేసేవాడి, అందుకే కాస్త లేట్ అయింది. బిర్యానీ తిన్నాం అనమాట. అది విషయం. ఒకే రోజులో బోర్ అవుతామంటే మామూలు విషయం కాదు. అంటే ఉదయం తీసుకెళ్ళి ఉప్పు తీసుకెళ్ళి చేపించి ఇంజిన్ ఎక్కిచ్చేసి అంతా చేయడం ఫాస్ట్గా అయిందనమాట. మళ్ళీ నేను చెప్పే కదా, వీళ్ళని వదిలిపెట్టే సిటీ దగ్గర మళ్ళీ మా తమ్ముడు ఆటో, నా ఆటో కట్టుకుని లాక్కు రావాలి, మళ్ళీ పొన్నూరు వెళ్ళాలి. చూడండి అసలు మొత్తం పచ్చిమిరకాయ కనపడుతుంది మీకు. చుట్టూరు మధ్యలో రోడ్డు ఉండిద్దిలేండి, ఇక అంతా పచ్చిమిరకాయ ఉండిద్ది. అది విషయం. ఇదిగోండి ఈ బ్యాచ్ కూడా వస్తున్నారు. ఏంది లేటు? నేనే ముందు వచ్చానా? ఎక్కండి. మనం ఎప్పుడు వెనకేనా? ట్యూబ్ లైట్లు చూపిస్తుంది చూడండి మనకి. ట్యూబ్ లైట్ వెలిగినాయి. ఎంతమంది వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు
వీళ్ళిద్దరు అంతేనా? ఆరుగురేనా? ట్యూబ్ లైట్లు చూపిస్తున్నాయి దాని నుంచి. ఏది మనిషి మనిషి ఏంటి వెళ్ళిపోతున్నాయి అమ్మాయి? అవునా? ఎందుకు నేను వేరే ఆటో ఎక్కను, వేసుకెళ్ళు. ఎట్టయితేనేమి ఉదయం పెట్టక ముఠాకి పెడతంటే నా బండిలో ఎక్కట్లేదు అన్నా కదండి. ఎట్టకేలకి నా బండిలో ఎక్కబోతుంది. ముఠాకి పెట్టిన సందర్భంగా. ఎంతమంది మీరు? 10 మంది ఉన్నారా? వాళ్ళు 6, 16 మంది సరిపోతారా? బొచ్చులే అయితే సరిపోతాయి కదా. అదండి విషయం, భార్యాభర్తల జర్నీ. ఖాళీ ఉండదా? ఇదిగోండి మా ఆవిడ చేతులు చూడండి పాపం. అందరూ నాయే కాదు, మరి నువ్వేదో ఒక్కదాని వచ్చాడు జీవితం ఇది నాకు. చూసా నేను సంగతి. ఎవరాళ్ళు అసలుకి ఎంత క్రౌడ్ చూసా, మనకి టైం సరిపోవాలా. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు రమ్మని, ఒక పక్క మిమ్మల్ని ఎక్కించుకెళ్ళాడు, ఒక పక్క మేస్త్రి ఫోన్ చేస్తున్నాడు, ఎంతసేపు వస్తారు ఇంకని. హలో హాయ్ అని వాళ్ళు కూడా. అందరు ఎందుకులే, ఒక్కరోజు ఉంటాం, ఒక్కరోజు సీఎం లాగా ఒక్కరోజు ఒకట. అయ్యో 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 హ్యాపీయా? సాడీలు మొదలు పెట్టారండి, మొదలు పెట్టారు. సాడీలు మొదలు పెట్టేశారు. ఇంకా పెట్టారా? ఏమైంది? కొట్టిందా? పొడిచిందా? బుద్ధుందా? కావాలని పొడిచినా కావాలని పొడిగిపోయింది, దెబ్బే కదా. ఇదిగో రాధకే పంపించింది. వెనక మళ్ళీ మూట ఉంది. చెప్తారా నీకు లేకు? నీకు లేకు ఆగుతావా? కాస్త ఆగు. ఏం మరి చూడండి, నాకు తెలీదు. కరెంట్ పోయింది, జరగట్లా. ఇదిగో కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పోయిందంటండి మా దగ్గర, ఎందుకనో. అందుకని ఇదేమో ఎలగట్లేదు. చేత్తో పట్టుకుని తడిపి ఇట్లా పట్టుకుంటే వెలుగుతుంది. తడి ఉండాలి, చెయ్యి ఏలు. గ్లాస్లో నీళ్ళు పోసి నీళ్ళలో దీన్ని తిరగేసి పెట్టండి, దెబ్బకు పోయిద్ది ఉండాలి. అదండి విషయం. టైం అయితే 7 అవుతుంది. నేనైతే బయలుదేరుతున్నా పొన్నూరు, మళ్ళీ ఆటో లాక్కొచ్చేదానికి. ఆల్రెడీ అయిపోయింది, ఇంజిన్ స్టార్ట్ చేసి కూడా ఆడిస్తున్నారు. మా వాడు ఫోన్ చేశాడు. అదనమాట విషయం. సరే వెళ్తున్నా. కూరగాయల అబ్బాయి, కూరగాయల అబ్బాయా? సరే వెళ్తున్నా. టైం అయితే 12 గంటల 1 నిమిషం అయిందండి. చెప్పాను కదా ఆటో లాక్కొచ్చేదానికి వెళ్తున్నా అని. ఇదిగోండి ఏది ఇదిగోండి తాడు కట్టి మా ఊడి బండి అయితే లాక్కొస్తున్నాం. కర్లపల్లి ఉన్నాం. సురేంద్ర వాళ్ళ ఆటో అయితే మా ఊడు అటు పెట్టాడు ఆ ఇంటి దగ్గర కర్లపల్లిలో. కామెడీ ఏంటంటే సురేంద్ర గారు వచ్చాడు అనమాట. ఇప్పుడు ఈ బండి నేను తోలుతా, మా ఊడు బండి మా ఊడు తోలుతాడు, సురేంద్ర బండి సురేంద్ర వేసుకొస్తాడు. ఈ 3 బండ్లు కలిసి మా ఊరైతే వెళ్తాయి. కాకపోతే ఒక వ్యక్తి చేసిన పొరపాటు ఏంటంటే, నేను కర్లపల్లి వెళ్తున్నా గురు అంటే పాపం ఈ థమ్సప్ కేసులు వేసుకోవడానికి ఎక్కాడు. కానీ ఈ తతంగం అంతా తెలీదు. మొత్తం గురు నేను కూడా థమ్సప్ కేసులు వేసుకొస్తారంటే, ఎందుకోండి పెద్ద థమ్సప్ కేసులు 2 వేసుకున్నాడు. ఇక చిన్న థమ్సప్ కేసులు నూనె ఇవన్నీ వేసుకున్నాడు. ఏడా ఎయ్యి ఇక్కడ. ఇక మేము తిప్పే తిప్పుడికి నిద్రపోతున్నాడు పడుకుని. అయ్యో అయ్యో సారీ గురు.
మోసం చేసినట్టున్నావు నిన్ను. టైం అయింది కదా. చాలా టైం అయిపోయింది. మాకంటే తప్పదు, కళ్ళు ఎర్రకొచ్చినా తోలాల్సిందేను. నిన్ను కూడా ఇరికిచ్చాం. అదే అంటాడు చూసా, అమాయకం ఇరికించాం అంటాడు. అట్ట పరిస్థితి. అదే విషయం. మా ఇంకొక అరగంట పైనే పట్టింది మేము వెళ్ళే వరకు. అంటే లాక్కుని వెళ్ళాలి కదా, నిదానంగా వెళ్ళాలి. అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ సర్వసాధారణం ఈ మోటార్ ఫీల్డ్లో. అది విషయం. అబ్బా, ఇంటికి వెళ్ళే వరకు 1 గంట అయిపోయిందండి. అది విషయం. ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేద్దాం. మరొక వీడియోలో కలుసుకుందామండి. బాయ్. Audio Jungle.